ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మహిళల కోసం ప్రత్యేకించి రాశి ఫలితాలు అనేది రూపొందించబడింది. ఇది ప్రపంచంలోని తొలిసారిగా మహిళల కోసం మాత్రమే చంద్ర ఆధారితమైన రాశి ఫలాలుగా ఉందన్నమాట. మీనరాశి మహిళలకి ఈ వారం అంతా ఎలా ఉందని మనం చూద్దాం. ఫస్ట్ ఆరోగ్యం గురించి చెప్పాలంటే గురువు నెప్ట్యూన్ ప్రభావం వలన అలసట, నీటి నిల్వ అనేది కలిగించవచ్చు. ఔషధ తేనీరు, ధ్యానం, యోగా ఇవన్నీ కూడా ఉపశమనాన్ని ఇస్తాయి. గురువారం నుండి మీకు శక్తి అనేది పెరుగుతుంది. డబ్బు పరంగా చూస్తే ఆర్థిక స్థితి బాగా మెరుగుతుంది. కళ, విద్య, ఆధ్యాత్మికం ద్వారా ఆదాయం అనేది వస్తుంది. విలాస ఖర్చును కొంచెం తగ్గించుకోవాలి. మహిళా భాగస్వామి లాభదాయక ఆలోచనలు అనేది అందిస్తారు. కుటుంబ విషయం చెప్పాలంటే తల్లి లేదా మహిళా పెద్దవారు ప్రేరణ అనేది ఇస్తారు. పిల్లల చదువు, కళా సంబంధిత మార్గదర్శనాన్ని కోరుతారు. కుటుంబం శాంతి భద్రతలతో ఉంటుంది. స్నేహితుల పరంగా చెప్పాలంటే స్నేహితులు మీ కరుణను గౌరవిస్తారు. మహిళా స్నేహితురాలు ఆధ్యాత్మికం లేదా కళా ప్రాజెక్ట్ని ఆహ్వానిస్తారు. సమూహ సమావేశాలు మీకు ఆనందాన్ని కలగజేస్తాయి. వ్యాపార పరంగా చెప్పాలంటే వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. మహిళా భాగస్వామి ధైర్యమైన ఆలోచనలు అనేది ఇస్తారు. కళ, చికిత్స, విద్య, వ్యాపారం విషయాల్లో మీరు విజయవంతంగా ఉంటారన్నమాట. పని గురించి చెప్పాలంటే మహిళా అధికారి మిమ్మల్ని ఏదైనా కూడా పరీక్షించవచ్చు. శాంతంగా స్పందించాలి దానికి. శుక్రవారం ప్రశంసలు అనేది వస్తాయి. రాజకీయ పరంగా చెప్పాలంటే రాజకీయాల్లో చర్చల్లో తటస్థంగా ఉండాలి. మహిళా నాయకురాలి మాటలు ప్రేరణని కలిగిస్తాయి. విద్యాపరంగా చెప్పాలంటే కళ, ఆధ్యాత్మికం, మనోవిజ్ఞానం నేర్చుకోవడానికి ఇది మంచి వారం. మహిళా గురువు మీకు మార్గనిర్దేశంగా ఉంటారు. వీటిపైన ఏకాగ్రత అనేది చాలా అవసరం. ఆధ్యాత్మికత రేవతి నక్షత్రంలో భక్తి, కరుణ ఫలదాయకంగా ఉంటుంది. ధూపం వెలిగించాలి. కళలు నీటి సంకేతాల ద్వారా సందేశాన్ని అనేది అందింపచేస్తాయి. థ్యాంక్ యూ.